అక్కడ చంపడమే ఉంటుంది కానీ అక్కడ బతికి మళ్ళీ మనం ఇండియాకి వస్తామనేది 100% లేదు. పాపం కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు సరదాగా ఏదో విహారయాత్ర కింద వెళ్తూ ఉంటారు. ఈ అంత ప్రశాంతమైన వాతావరణంలో టెర్రరిస్టులు ఒక ఆర్మీ డ్రెస్ వేసుకొని ఈ రకంగా అటాక్ చేశారంటే ఇది చాలా దారుణమైన చర్య. ఉగ్రవాదులే ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని ఇలాంటి మిస్టేక్లు జరుగుతుందన్నది న్యాయపరంగా ఎటువంటి శిక్ష పడితే అటువంటి శిక్ష ఖచ్చితంగా వేయాలి, ఏ దేశం వాడైనా సరే. నేను ఒక మహిళగా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు, ఏదో వెళ్ళారు, సడన్ గా అటాక్ జరిగింది. ఇప్పుడు అందరినీ ఇండియన్ ఆర్మీ ఒక డ్రెస్ వేసుకొని పిరికి పందల్లాగా వచ్చి ఒక హిందువులని టార్గెట్ చేసి ఐడి కార్డులు చూసి మరీ చంపేయడం వెనకాల ఏదైనా పక్క ప్లానింగ్ ఉందనుకోవచ్చా? అది కూడా 100% ఉండే ఉంటుంది. ఇప్పుడు మీకు టెర్రరిస్టులు అంటే ఎంత డేంజరస్ మీకు తెలుసు. ఒక్కసారి వాళ్ళ చేతిలో పడ్డామంటే మనం అక్కడ ఎంత ఏడ్చినా వాళ్ళు వదిలిపెట్టరు. మన దగ్గర ఎన్ని ప్రూఫ్స్ అన్నా వాళ్ళు వదిలిపెట్టరు, చంపేయడమే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు 26 మెంబర్స్ని చంపేశారు అని చెప్తున్నారు, మరి ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అయితే దీనికి మన ఒకటే చెప్తున్నా నేను, నరేంద్ర మోడీ గారు కొంచెము మంచిగా ఆలోచించి మన ఇండియన్ గురించి వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకొని మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ బతికి ఉంటే వాళ్ళని ఇక్కడికి రప్పించడం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏం చెప్తున్నానంటే నేను, దయచేసి మీరు ఒకవేళ అక్కడ మేము కాశ్మీర్ చూడాలి, ఎంజాయ్ చేయాలంటే దయచేసి ఎవ్వరే కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి వెళ్ళాలంటే సిమ్లా, కొడైకెనాల్, మన ఊటీ కూడా ఉంది, అక్కడ కూడా కూలింగ్ ప్లేసే. అది ఐస్లో ఆడుకునే అంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే. అక్కడ చంపడమే ఉంటుంది కానీ అక్కడ బతికి మళ్ళీ మనం ఇండియాకి వస్తామనేది 100% లేదు. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తే మళ్ళీ ఎవరైనా చేయాలనుకుంటే ఇలాంటి భయం ఎలా ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళ మీద మన టెర్రరిస్టుల మీద కానీ ఈ తీవ్రవాదుల మీద కూడా ఎంత యాక్షన్ తీసుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళని పాపం ఎలా చంపారో వాళ్ళను కూడా అలాగే నరకం చూపించి చంపితే అప్పుడు వాళ్ళకి కొంచెమన్నా భయం అనేది ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళని చంపడం కాదు, మన వాళ్ళని చంపాలి. ఆర్మీ వాళ్ళు కూడా ఆర్మీ వాళ్ళ గురించి మీకు వాళ్ళు అక్కడ మన బార్డర్స్లో వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేస్తున్నారు కాబట్టే మనం ఈరోజు హ్యాపీగా నిద్రపోతున్నాము, అవునా కాదా? వాళ్ళ ప్రాణాలు భార్య బిడ్డలను వదిలేసి ఎక్కడో వాళ్ళు పోరాడుతున్నారు. అలాంటి ఆర్మీ వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళందరినీ టెర్రరిస్టులని కానీ ఉగ్రవాదులను కానీ వాళ్ళు మట్టు పెట్టండి అని చెప్తున్నా నేను. అమాయకుల మీద వీళ్ళు దాడి చేయడం అన్నది చాలా నిర్మాషమైన చర్య అన్నమాట. నిజంగా దేశం అంతా ఖండిస్తోంది, అందరూ ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చివరికి నక్సలైట్లు కూడా ఇలాంటి పని చేయరు. ఏది మామూలు ప్రజల జోలికి వెళ్ళరు, వాళ్ళ టార్గెట్ వేరేగా ఉంటుందన్నమాట. మామూలు సామాన్య ప్రజలను ఎవ్వరూ కూడా హింసించరు. ఈ ఉగ్రవాద చర్య ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం. వాళ్ళు ఏంటంటే కేవలం హిందువుల్ని టార్గెట్గా చేసుకుని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా చేస్తున్నారు తప్ప ఈ దొంగచాటు దెబ్బలు తీయడం, ఇలా వెనక నుంచి వచ్చి ఇలా చేయడం కాదు. వాళ్ళు నిజంగా ధైర్యంగా అయినటువంటి వాళ్ళు అయితే, వాళ్ళు మొగాళ్ళు అయితే, వాళ్ళు ఒక అబ్బకు నాన్నకు పుట్టిన వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి సైన్యంతో ఎదుర్కోమనండి. అది నిజమైనటువంటి చర్య. అంతేకాని ఇది ఎవరి పని అంటే వెనకాల హ్యాండ్ ఉంటుందండి, లేకపోతే ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఎందుకు చేస్తారో. ఇప్పుడు దీనికి ఒక హైదరాబాద్ కూడా ఒక అడ్డగా ఉంది. అప్పుడే పోలీసులు చాలా ఎలక్ట్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు నేను వస్తుంటే పోలీసు వాళ్ళు ఆల్రెడీ ప్రతి సెంటర్లోనూ కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కడ దాక్కుంటున్నారో ఏంటో అని చెప్పి ఇక్కడ కూడా ఇప్పుడు నేను వస్తుంటే ఇంకా చేస్తున్నారనమాట. అలాగా ఇది చేత కాని చర్య. ఇలాంటి చర్యను అందరూ ఖండించాలి. అందరూ కూడా దీనికి మనం వాళ్ళకి సింపతి ఇవ్వాలన్నమాట. అందుకనే నేనేం చేశానంటే, నేను నా తరఫున బంధువులు, మా చుట్టాలు అందరం కూడా వాళ్ళకి మేము సింపతి తెలుపుతున్నాము. నేను నల్లబట్టలు వేసుకున్నాను. 3 రోజుల వరకు ఆహారం తీసుకోదలుచుకోలేదు. షుగరు బీపీ ఉన్నా సరే ఒక పూట కూడా భోజనం చేయకుండా ఒక టిఫిన్ తిని ఉంటున్నాను, కాఫీ తాగి. కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధమైనటువంటి చేస్తే వాళ్ళకి ఉడతా భక్తి అంటారు చూసారా, ఆ ఉడతా భక్తి సానుభూతి మనం కలిగించాలి. ఇలాంటి చర్యలు చేయకూడదండి, ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మన సైన్యం ఊరుకుంటారా? ఇండియన్ ఆర్మీ పవర్ ఏమిటో చూపెడతారు. మొత్తం ఉగ్రవాద సంస్థలందరినీ లేపేస్తారు బాంబులు వేసేసి. ఇదిగాను ఇప్పుడు ప్రతి చర్య ఎలా ఉంటుందంటే, ఎందుకంటే
ఎంత బాధేస్తోందంటే నాకు నిన్న రాత్రి అంతా నిద్ర పట్టలేదు. దానికి కారణం ఏంటంటే పాపం కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు సరదాగా ఏదో విహారయాత్ర కింద వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏదో పాపం సరదాగా భార్యాభర్తలు ఏమిటి ఇంకోళ్ళు ఏంటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయండి మొగాళ్ళని చంపేస్తే. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? భర్తను చంపితే భార్య యొక్క ఇది పోయినట్టే కదా, వాళ్ళని ఎవరు చూస్తారన్నమాట. ఇప్పుడు భర్త చనిపోయాడు, ఆమె సౌభాగ్యం పోతుంది, పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమిటి, సంపాదించేటటువంటి తన భర్త పోయిన తర్వాత ఇంక ఇవన్నీ ఎందుకన్నమాట. మీకు తెలిసే ఉంటుంది కదా కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? నేను రీసెంట్గా చూశానండి, మన జమ్మూ కాశ్మీర్ దగ్గర పగల్వాడ ఏదో ఏరియా ఒక టూరిస్ట్ ప్లేస్ అని ఉన్నాను. అది చాలా ప్రశాంతమైన ఏరియా. అది ఎంతోమంది టూరిస్టులు, ఇది సీజన్ కాబట్టి ఎంతోమంది కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కానీ ఎవరైనా, అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వెళ్తూ ఉంటారు టూరిస్టులు. ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లో ఈ అంత ప్రశాంతమైన వాతావరణంలో టెర్రరిస్టులు ఒక ఆర్మీ డ్రెస్ వేసుకొని ఈ రకంగా అటాక్ చేశారంటే ఇది చాలా దారుణమైన చర్య. అదిగాక అతన్ని మీరు హిందువా కాదా అని ఐడి కార్డ్ చెక్ చేయటం, ఆ జెంట్స్ని అయితే ఫ్యాన్ తిప్పి మరీ చెక్ చేసి చంపారంట. ఇది ఎంత క్రూరమైన చర్య. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఈ ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ వేసుకొని దొంగచాటుగా అక్కడ ప్రవేశించి ఈ రకంగా హిందువుల మీద దాడి చేసి దాదాపు 29 మందిని చంపారని, అలాగే 30 మందికి తీవ్ర గాయాలని విన్నాను. దీన్ని మాత్రం అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్ సీఎం గారు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్ర యాక్షన్ తీసుకొని దీనికి సంబంధించిన వాళ్ళని అందరినీ ఎన్కౌంటర్ చేయాలి. దీని వెనక ఉన్న వారిని కూడా ఎవరిని వదిలిపెట్టకూడదు. ఏ దేశం ఉన్నా, దీని వెనక పాకిస్తాన్ ఉన్నా, ఏ దేశం ఉన్నా కానీ వాళ్ళకి క్షమించేదే లేదు. అలాగే ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రవాదులకి అవకాశం ఇవ్వద్దు, ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. అలాగే ఇలాంటి చర్యలు మరలా జరగకుండా దేశంలో ప్రశాంత వాతావరణం కలగాలని ఆర్మీ కట్టేటంగా చర్యలు తీసుకొని ఇలాంటి ఉగ్రవాదాన్ని అణచివేయాలని కోరుతున్నాను. ప్రధానమంత్రికి అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నా? నేను ప్రధానమంత్రి కాలేదు. ఈరోజు నేను ప్రధానమంత్రి కాదు, నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇప్పుడు 3వ టర్మ్ కూడా అతనే ప్రధాని కాబట్టి ఆయన ఆధ్వర్యంలో దేశం బ్రహ్మాండంగా శాంతి భద్రతలో ఉంది. కానీ ఇలాంటి ఉగ్రవాదులు అక్కడక్కడ చర్యలు చేస్తూ ఉంటారు. గత చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం, ఇప్పుడు ఇలాంటి అటాకులు జరగలేదు. కానీ ఈరోజు ఇక్కడ జరిగిందంటే వాళ్ళు అది ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చేవారు. ఆర్మీ డ్రెస్ వేసుకొని వస్తే ఎవరో అనుకుంటారు, వీళ్ళు ఎవరో ఆర్మీ వాళ్ళు అనుకుంటారు. కానీ సడన్గా వచ్చి వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు వాళ్ళపైన? గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఆల్రెడీ యాక్షన్లో దిగారు. ఆల్రెడీ ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారని కూడా విన్నాను. మిగతా వాళ్ళని కూడా పట్టుకొని దీనికి సంబంధించిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. అలాగే దీని వెనకున్న వాళ్ళని కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి మళ్ళీ జరగకుండా ప్రశాంత వాతావరణం కలిగజేయాలని, అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పాలని కోరుకుంటున్నాను. మన దేశం కోసం వాళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళ డ్రెస్ వేసుకొని ఉగ్రవాదులే ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని ఇలాంటి మిస్టేక్లు జరుగుతుంది అన్నది ఓన్లీ హైందవుల పైన ఇలా జరగడం బట్టి మీ అభిప్రాయం ఏంటి? ఇక చెప్తున్నాను కదా బ్రదర్, మతాలు మనుషుల మధ్య చిచ్చులు తీసుకొచ్చి ఆ మతాలు మనిషిని చంపే విధంగా ఉగ్రవాదాన్ని సృష్టించింది మన భారతదేశంలో చాలామంది. కొన్ని మతాలు, ఇక వాటి పేర్లు చెప్పను, ఏం చెప్పను. అంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వీటిని గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. మతాల గురించి కానీ వీటన్నిటి గురించి కానీ పక్కన పెట్టి ఒక మంచి కోసం మా మనుషులందరూ ఒకటే, మనుషులందరూ ఒకే విధంగా ఉండాలి, ఎవరి మతాన్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఎవరి మతమైనా ప్రచారం చేసుకోవచ్చు అనే ఒక సిస్టాన్ని తీసుకొచ్చి, ఎవరైతే మత ప్రచారం అని కాదు, ఒకళ్ళ మతం వేరే మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళు వచ్చి చంపినా కూడా, వాళ్ళ మీదకి ఏమన్నా రోడ్ల మీద ఏమైనా చికాకులు చేసినా కూడా ఇమ్మీడియట్లీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కోర్టులో వాళ్ళని శిక్ష పడే విధంగా తీసుకొస్తే ఇలాంటి జరగవన్నది నా ఒపీనియన్. ఇప్పుడు దేశం అంతా కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి గురించి మాట్లాడుకుంటున్నారు. సో మరి దాని గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ అయితే మన మిస్టేక్ కూడా ఉందని అనిపిస్తుంది కాస్త. ఎందుకంటే కొంతమంది అధికారులు కూడా చెప్తున్నారు ఆడికి ఏమన్నా అపాయం జరిగితే కాపాడటానికి చాలా లేట్ అవుద్ది, ఆడికి పోలేము తీసుకురాలేమని చెప్పేసి
సో మన మిస్టేక్లు ఎంతవరకు ఉన్నాయో ముందు వాటిని సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. అక్కడ ఎవరికైనా సరే ఎనీ గవర్నమెంట్ కైనా సరే సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇటువంటి వాటిని మాత్రం ఉపేక్షించొద్దు. అది ఎవడైనా సరే ఆడ ఉన్న తీవ్రవాది ఏ మతం వాడైనా సరే, మన హిందూ వాడైనా కావచ్చు, బయట వాడైనా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఏ మతం వాడైనా సరే దొరక పట్టేసుకొని పూర్తిగా నేనే ఉరేయండి, కత్తులతో పొడవండి, కోసి పడేయండి అని అంటలేను. న్యాయపరంగా ఎటువంటి శిక్ష పడితే అటువంటి శిక్ష ఖచ్చితంగా వేయాలి, ఏ దేశం వాడైనా సరే. ఎందుకంటే అంత పీస్ఫుల్ ప్రాంతాన్ని అక్కడ భయం పుట్టిచ్చేస్తే, అటాకులు చేసేస్తే భారతదేశం ఎదగకుండా ఉండటానికి ఒక అవకాశం అని చెప్పేసి ఇతర దేశాలు భావిస్తున్నాయట. ఇంతకుముందు నేను ఒక మిలిటరీ అధికారి మాటలు వినిచ్చాను ఒక ఛానల్లో, చూసొచ్చాను అనమాట. ఇంతకుముందు మనకు 26/11 ముంబైలో జరిగిందిగా, ఇప్పుడు దగ్గర 6 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 6 ఏళ్లలో ముంబై ఆర్థికంగా ఎదగటానికి చాలా టైం పట్టింది, ఇంకా ఎదగలేకపోతుందంట. అంటే ముంబైకి వచ్చే ఇతర దేశాల నుంచి కానీ మనోళ్ళు కానీ వెళ్ళి చూడడానికి టూరిజం పరంగా ఎవరు రాలేకపోతున్నారంట, భయపడుతున్నారట. మెయిన్ రీజన్ ఇదే అంటున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఆర్థికంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నదో ఇండియా, అక్కడ రీజన్ ఏంటి, టూరిజమా ఇంకేదైనా. సో అక్కడ భయం పుట్టిచ్చేస్తే అంటే ఇండియన్ ప్రభుత్వం, ఇండియన్సే కాదు బయట దేశాల వాళ్ళు కూడా టూరిస్టులు ఆడికి పోవడానికి భయపడతారు. సో ఆటోమేటిక్గా మనం ఆర్థికంగా ఎదగటానికి వాళ్ళని భయం పుట్టించవచ్చు, ఆర్థికంగా ఎదగలేకుండా ఉంటుందనే ఉద్దేశంతో చేసే అటాక్లు అంటే ఇవి. కావాలని ఏదో వాళ్ళని కొట్టేద్దాం, చంపేద్దాం అనే ఉద్దేశంతో కదంట. అంటే మన పునాదుల నుంచి కూడా మనం ఎదగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళని అటు ఏ తీవ్రవాదైనా సరే, ఏ మతం వాడైనా సరే, వాళ్ళని కూడా పునాదులతో సహా లేపాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు డెవలప్మెంట్ అడ్డుకోవడానికి వాళ్ళు చేశారు అనుకుంటే, మరి అక్కడ ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసి ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని దొంగచాటుగా వచ్చి అటాక్ చేయడం, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆడ పూర్తిగా హిందువులే ఉన్నారని ఏం లేదు కదా. ఐడి కార్డ్ చెక్ చేసి మరి ఐడి కార్డ్ చెక్ చేసిన రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదని చెక్ చేస్తున్నారంట. అంటే వీడు ఒక ఉద్యోగి కాదా, గవర్నమెంట్కి సేవ చేస్తున్నాడా, ఏ గవర్నమెంట్కైనా సరే, ఇండియన్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇండియన్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారా లేదని ముఖ్యంగా ఇది చెక్ చేసి పంపిస్తున్నారంట. అక్కడ కులం మతాన్ని అని చూడలేదు. కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఒక విధంగా ఇండియాని ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నంగా. సో అటువంటి వాళ్ళ మీద అటాకులు చేసేస్తే గవర్నమెంట్ ఉద్యోగులు భయపడతారు. ఎటువంటి ఏదైనా సందర్భంలో అరే నేను ఈరోజు నేను కష్టపడితే నా గవర్నమెంట్కి ₹1 ఆదాయం పోతుందని అటువంటి ద్వారా వాడు బయటకు వస్తాడు కదా, హైలైట్ అవుతాడు కదా. గవర్నమెంట్ ఏదైనా అవార్డులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కదా, అటువంటిప్పుడు ఏంటంటే వాడు న్యూస్ ఛానల్ హైలైట్ అవుతూ ఉంటాడు. సో అటువంటి వాళ్ళకి భయం పుట్టుద్ది అనమాట. సో గవర్నమెంట్ ఉద్యోగుల మీద ప్రయత్నం చేశారు అటాక్ చేయడానికి. సో ఆర్థికంగా మన దేశాన్ని ఆర్థికంగా ఎదగకుండా ఉండటానికి ఇప్పుడు ఒకరిద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు చంపేశాను అనుకో, ఇంకో గవర్నమెంట్ ఉద్యోగి భయపడతాడు. సో ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకు వచ్చే అవార్డులు కూడా చాలా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎవరు ఎంత కష్టపడ్డా మన దేశానికి డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాగే టూరిజం పరంగా ఎదిగితే ఇతర దేశాలే కాదు, మన దేశాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా భయపడతారు, ఆర్థికంగా ఎదగకుండా చేయొచ్చనే ఉద్దేశంతో చేస్తున్నారట.